పేలుడు సంఘటనకు సంబంధించి ఒకవైపు పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. మరోవైపు ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళని స్థానికంగా ఉన్నటువంటి 3 హాస్పిటల్లో వాళ్ళకి వైద్య చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ధృవ హాస్పిటల్లోనే 9 మంది వాళ్ళు పూర్తిగా కాలిపోయినటువంటి పొజిషన్లో ఉన్నారు. వారందరినీ కూడా ఇక్కడికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. మహారాష్ట్రకు సంబంధించినటువంటి భీమ్రావు కూడా 2 రోజుల క్రితం అతను ఉద్యోగంలో చేరాడు. 2 రోజుల క్రితం ఉద్యోగంలో చేరిన వెంటనే ఈ సంఘటన చోటు చేసుకోవడంతో తను కూడా పూర్తిగా గాయాల పాలు కావడంతో ధృవ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. అంటే భీమ్రావు కూడా ఈ గాయాల పాలు కావడంతో హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. వాళ్ళ భార్య ఉన్నారు. మరి ఎన్ని రోజుల క్రితం అక్కడ చేరడం జరిగింది, ఏం జరిగింది, అసలు మీకు ఎట్లా తెలుసు ఇట్లా జరిగింది, ఇక్కడ హాస్పిటల్లో ఉన్నారనేది ఎవరు చెప్పారు? అంటే వేరే వాళ్ళు చెప్పారు, ఇంకా పక్క వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్తే మాకు తెలిసిందనమాట. తెలిస్తే ఇక వాళ్ళు అట్లా జరిగిందంటే మేము పోయి వేరే వాళ్ళకి తెలుసుకున్నాం. అంటే ఇట్లా జరిగింది, ఇట్లా బ్లాక్స్ అయిందంట, కంపెనీ ఏ కంపెనీ తెలియదు కానీ ఇదే కంపెనీ అయిందని చెప్తున్నారు. అయినా చెప్పిన తర్వాత మేము తెలుసుకొని మమ్మీ కూడా తెలుసుకుపోయారు. ఇక ఇక్కడికి వచ్చేసి హాస్పిటల్ వేసిరా అంటే మమ్మీ తీసుకుపోయారు. ఇక ఆటోలు మీకు ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా పెళ్ళి అయ్యి? 5 సంవత్సరాలు అయ్యాయి. 5 సంవత్సరాలు నాకు పెళ్ళి అయింది. చిన్న పాప ఉంది, 5 నెలలు ఇంపే. ఇప్పుడు నా భర్త పని చేస్తేనే మా కడుపు నిండుతుంది. ఇక మా ఆయన ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. ఇప్పుడు నా కోరిక ఏంటంటే ప్రభుత్వం ఏదో నాకు సాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను. ప్రభుత్వం ఏదో నాకు సాయం చేయాలి, ఏదో ఒక దారి చూపించాలని నేను కోరుకుంటున్నాను. మీ భర్త హైదరాబాద్ వచ్చి వేరే కంపెనీలో పనిచేశాడు. మళ్ళీ ఇప్పుడు ఈ కంపెనీలో ఎన్ని రోజులైంది జాయిన్ అయ్యి? 2 రోజులు అయ్యాయి. 2 రోజులు అయ్యి ఇట్లా జరుగుతుంది మేము అనుకోలేము. ఇట్లా అయితే ఇప్పుడు వాళ్ళు లేరు. ఇప్పుడు నాకు ఎవరు సాయం చేయాలి? మీరు ప్రభుత్వం సాయం చేస్తుంటే మేము నమ్ముతున్నాము. ఇప్పుడు వాళ్ళు సాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు కెమికల్ కంపెనీ అమ్మాది, మీ భర్త చేసిన పని కూడా కెమికల్ వర్క్ చేశాడు కదా. అక్కడ ఈ 2 రోజులు పనికి వెళ్ళినప్పుడు అక్కడ ఎట్లుంది వర్క్ ఏమనేది ఏమన్నా మీతో చెప్పాడా? అంతే, ఇంకా మంచిగా ఉందని చెప్పారు అంతే. ఎక్కువ అది ఇది ఏం చెప్పలేదు. కానీ పౌడర్ ఉంది, డేంజర్గా ఉందని ఏం చెప్పలేదు. అదేం చెప్పలేరు. డేంజర్ ఉందని ఏం చెప్పలేదు కానీ మంచిగానే ఉంది, పని హల్కగా ఉందని చెప్పారు అంతే. డేంజర్ ఉంది అది ఏం చెప్పలేరు. మీ భర్తను చూశారు కదా, ఇప్పుడు లోపలికి హాస్పిటల్లోకి వెళ్ళి చూశారు. ఎందుకంటే నిన్న జరిగింది సంఘటన, మీరు ఇప్పుడు వెళ్ళారు చూశారు. ఎట్లుంది పొజిషన్ మీరు ఆయన చూసినప్పుడు? మాట్లాడలేదు, అసలు చూడటం లేదు, మాట్లాడటం లేదు, ఏం లేదు. మొత్తం ఆక్సిజన్ పైన. ఇది కాదు, ఇది చేతు, ఈ చేతు ఈ చేతు కాదు, ఆక్సిజన్ పెట్టాలి అంతే. చెప్పమ్మా. ఆక్సిజన్ పైన ఉంది, ఏం లేదు అసలు. అక్కడైతే చూడని కూడా డాక్టర్ భరోసా కమ్ముతుంది అని చెప్తున్నారు. ఇంకేం చేయాలో మాకైతే అర్థమవుతలేదు. మా ఆయన కూడా మంచిగా లేరు. ఆయన కూడా హ్యాండిక్యాప్ ఉన్నాడు. పని చేయండి, నేను ఒక్కదాన్ని చేసేది. 4 పిల్లలు నాకు. నేను ఏ పథకాల్లో ఏం చేయాలో అర్థం. ఏమైనా సాయం చేస్తే వాళ్ళకు రుణపడి ఉంటామని కోరుకుంటున్నాం మేము. ఇప్పుడేనమ్మా రేవంత్ రెడ్డి సీఎం వచ్చారు, చూశారు, మీ భర్తను కూడా లోపల వెళ్ళి చూశారు. మీరు ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటారు? ఎందుకంటే చిన్న పాప ఉంది, 5 సంవత్సరాలు అయింది పెళ్ళి అయ్యి. ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు ఎలాంటి సహాయం కావాలని కోరుతున్నారు? నా కుటుంబం పోషించడం కానీ నా భర్తను ఏదో విధంగా ట్రీట్మెంట్ జరిపించాలని కోరుకుంటున్నాను. నా పాపని చూసి కొంచెం నాకు సాయం చేయమని, డబ్బు ఏదైనా లేకపోతే సరుకులైనా కానీ సాయం చేయమని అడుగుతున్నాను. వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. తన పరిస్థితి చాలా విషమంగా ఉంది కాబట్టి తన భర్తే తమను పోషించేవాడు. ఇప్పుడు అతను లేకపోతే మా పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తమను ఆదుకోవాలి, ఆర్థికంగా సహాయం చేయాలనేది ప్రధానంగా కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శంకర్తో ప్రవీణ్ కలవల, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.